తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్సీలు కూడాను కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నట్లు ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దానం నాగేందర్, అలాగే సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అట్లాగే వీళ్ళంతా కూడాను తెల్ల వెంకటరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, వీళ్ళందరూ జాయిన్ అయిన పరిస్థితిలోనే దానం నాగేందర్ కొన్ని లీక్స్ అయితే చేశారు. ఈ లీక్స్లో దాదాపుగా 20 మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడాను కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవబోతుందని కూడా కొంతమేర ఒక చర్చ జరుగుతుంది. ఇక రీసెంట్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, అలాగే వరంగల్లో మాజీ ఒక మంత్రి కూడాను దాదాపుగా బీఆర్ఎస్ని వేడనున్నట్లు చర్చ జరిగింది. వీళ్ళంతా కూడాను ఈ 5గురు కూడాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, అలాగే మెదక్ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, అలాగే వరంగల్కి సంబంధించిన మాజీ మంత్రి కూడాను బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి చేరుతున్నారు అనుకుంటున్న తరుణంలోనే వాళ్ళని కొంతమేర రేవంత్ రెడ్డి కొంతమేర వాళ్ళకి షాక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి దాని మీద కొంతమేర ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వాళ్ళంతా కూడాను గులాబీ వైపు చూస్తున్నారని కూడా ఒక టాక్ వినిపించింది. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గూడెం మైపాల్ రెడ్డి, ఆయన కూడాను కమలం గూటికి వెళ్ళనున్నారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన మీద గతంలో ఏదైతే 300 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు, ఈడీ రైట్స్ జరిగినాయో, సిబిఐ వీళ్ళంతా ఐటీ రైట్లు జరిగినాయో, దీనికి సంబంధించి ఆయన మొదట కాంగ్రెస్లో జాయిన్ అవుదాం అనుకున్న కొంతమేర ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరగడంతో ఆయన గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే బీబీ పాటిల్తో కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఆయన కొంతమేర ఢిల్లీలో చర్చించినట్టు తెలుస్తుంది. ఆయన కూడా గులాబీ దళం వదిలేసి ఆయన బీజేపీకి వెళ్తున్నారని చెప్పేసి కొన్ని చర్చలు జరిగినాయి. ఇదే తరంలో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, అలాగే బసవరాజు సారయ్య వీళ్ళిద్దరూ కూడాను రేవంత్ రెడ్డిని కలవడం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి గత 2 రోజుల్లో వరంగల్ పర్యటనలో చూసుకున్నట్లయితే ఆయన వరంగల్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. బండా ప్రకాష్ అలాగే బసవరాజు సారయ్య వీళ్ళిద్దరూ కూడాను బీఆర్ఎస్ని వేడబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. వీరితో పాటుగా ఒక 10 మంది ఎమ్మెల్సీలను కూడాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని చెప్పేసి కొంతమేర ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్కి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇక ఇదే తరుణంలో కేసీఆర్కి కూడాను హైకోర్టులో చుక్కెదురైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు పిటిషన్ వేశారో ఎమ్మెల్సీల మీద అనర్హత వేయడానికి కొంతమేర ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. ఆ హైకోర్టులో ఈ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణకు వచ్చారు. ఇక వరుసగా బీఆర్ఎస్ పార్టీ తేరుకునే పరిస్థితిలో లేదన్నట్లుగా కూడా ఈ యొక్క పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక పక్క గతంలో మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేంద్ర గారండి, తెల్ల వెంకటరావు గారండి, పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే సంజయ్ కుమార్ వీళ్ళందరూ కూడాను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అలాగే కంటోన్మెంట్ సీటు కొంతమేర బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అనుకున్న సీటు కూడాను, కంటోన్మెంట్ సీటు కూడాను బైపోల్లో కాంగ్రెస్ దాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇదే తరుణంలో 70కి చేరిపోయింది కాంగ్రెస్ బలం అసెంబ్లీలో. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు పటాన్ చెరువు ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక 2 ఎమ్మెల్యేలు, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, వరంగల్కి సంబంధించిన మాజీ మంత్రి కూడాను పార్టీని వేడబోతున్నారు. వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి 10 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ని వీడి దాదాపుగా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఖరారే అన్నట్లుగా కూడా ముఖ్యంగా ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ చర్చకు బలం చేకూరేలాగా ముఖ్యంగా ఎమ్మెల్సీ బండా ప్రకాష్ అలాగే బసవరాజు వీళ్ళిద్దరూ కూడాను జాయిన్ అయ్యి కొంతమేర సీఎం రేవంత్ రెడ్డితో కొన్ని మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్లోనే దాదాపుగా 10 మంది ఎవరెవరు ఎమ్మెల్సీలు పార్టీ మారే అవకాశం ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే 10 మంది ఎమ్మెల్సీలు కూడాను బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడాను అందరూ కూడాను ప్రజాప్రతినిధులు అందరూ కూడాను బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా లేదా, అసలు బీఆర్ఎస్ పూర్వవైభవం వస్తుందా లేదా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇంతటితో సమాప్తమైన అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.